హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండి. నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూశాను. అంటే తుఫాన్ ఎఫెక్ట్ లేని ఏరియాస్లో వాళ్ళు తీశారు. అంటే 10 అయింది ఇంకా రాలేదు, 12 అయింది ఇంకా రాలేదు, తుఫాన్ ఎక్కడుంది అని. మేబీ తుఫాన్ వస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకు అలా చెప్తున్నానంటే, సేమ్ ఇదే టైంలో కొన్ని ఇయర్స్ బ్యాక్ వైజాగ్కి హుద్హుద్ వచ్చింది. ఆ హుద్హుద్ తుఫాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ తుఫాను అంటే ఖచ్చితంగా భయపడతారు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎవరికైనా భయపడాల్సిందే. అప్పుడు వైజాగ్కి ఎంత ఎఫెక్ట్ వచ్చిందంటే, ఎవ్వరికి ఫుడ్ లేదు, పవర్ లేదు, తిండి లేదు, కనీసం చిన్నపిల్లలకి పాలు కూడా లేవు. అప్పుడు ఒక 1 మంత్ వరకు అందరం బాగా సఫర్ అయ్యామండి. వైజాగ్ అయితే చాలా చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు దాని తర్వాత పడిలేచిన కెరటంలాగా మళ్ళీ ఇంకా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు వైజాగ్ మళ్ళీ తుఫాను అంటున్నారు. ఏంట్రా నాయనా అని చాలా భయపడ్డాను. ఈసారి అంత ఎఫెక్ట్ అయితే లేదు. కానీ మచిలీపట్నం సైడ్ చాలా ఎక్కువ ఉందంటండి పాపం. మీరేంటంటే తుఫాన్ రాలేదని బాధపడకండి. రాలేదు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. నేను చెప్పింది కరెక్ట్ అని ఎవరైనా ఫీల్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.